విశాఖపట్నంలోని గాజువాకలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న నిర్వాసితులను పోలీసులు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతుండగా పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మాట్లాడతారు అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ లేదు సార్, ఎవరైతే అక్కడ అరెస్ట్ చేశారో ఇచ్చేసారు సైడ్నే ఉన్నారు సార్, సైడ్నే ఉన్నారు మాట్లాడతారు అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ లేదు సార్, ఎవరైతే అక్కడ అరెస్ట్ చేశారో ఇచ్చేసారు విశాఖపట్నంలోని గాజువాకలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న నిర్వాసితులను పోలీసులు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతుండగా పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మాట్లాడతారు అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ లేదు సార్, ఎవరైతే అక్కడ అరెస్ట్ చేశారో ఇచ్చేసారు సైడ్నే ఉన్నారు సార్, సైడ్నే ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, విశాఖపట్నంలోని గాజువాకలో ఉద్రిక్తత గల కారణాలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సంపత్. ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడాను విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టుగా మనకు తెలిసింది. ప్రధానంగా ఉదయం 6 గంటల నుంచి కూడాను భారీ స్థాయిలో ఎవరైతే స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులందరూ కూడాను పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి చేరుకొని పోరాట శంకారావం పేరుతో విశాఖ నిర్వాసితుల ఐక్య సంఘంగా ఏర్పడి వీళ్ళందరూ కూడా వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టడం తీసుకోవడం జరిగింది. 2 రోజుల పాటు అంటే 48 గంటలు ప్రత్యేకంగా అక్కడ ఏదైతే కొవ్వొత్తుల జంక్షన్ ఉందో ఆ ప్రాంతంలో వీళ్ళందరూ చేరుకున్న నేపథ్యంలో భారీగా ఉదయం నుంచి పోలీసులు మోహరించి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ కార్యక్రమం చేయడానికి అనుమతులు లేవంటూ వాళ్ళందరూ కూడా అడ్డుకోన్న నేపథ్యంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలకి కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయానికి కూడా భారీగా చేరుకుని పల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో అక్కడ కూడా పోలీసులు అడ్డుపడడం జరిగింది. ఏదైతే ఎన్నికల ముందు 2024 ఎన్నికలకు ముందు ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తే నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామంటూ ఇటు గంగవరం గాని మరోవైపు గంటాడ, అగనంపూడి, వడ్లపూడి ఈ ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్ సహాయంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణ నేపథ్యంలో భారీగా వీళ్ళందరూ భూములు ఇవ్వడం నేపథ్యంలో దాదాపు 16,500 మందికి 6 కార్డులు కూడా చేస్తే అందులో సగం మందికి అయితే మాత్రం 8,000 మంది ఉద్యోగాలు కలిసి 500 మందికి ఉద్యోగాలు కానీ అలాంటి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ మరో విక్రయిస్తామనేటువంటి వస్తున్నటువంటి ఊహాగానాలు ప్రచారాల నేపథ్యంలో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వాచకులతో ఆందోళన చేస్తూ
ఆ భూములు ఏవైతే ఉన్నాయో అవి మాకు తిరిగి ఇచ్చేది లేదంటే మాకు పరిహారం ఇవ్వండి అనేటువంటి కోణంలో వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు భారీగా వ్యవహరించి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. శ్రీనివాసరావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా మాకు ఎటువంటి న్యాయం చేస్తూ అంటూ వాళ్ళు భారీగా పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయం చేసుకొని వాళ్ళు అక్కడ ఆందోళన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించారు. అక్కడే మీద బయట పల్లా శ్రీనివాసరావు వస్తే తప్ప మేము ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉండదని చెప్పి వాళ్ళందరూ కూడా తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.